హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ గురించి ఒక కొత్త అప్డేట్ వచ్చింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి సాక్షిలో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారంగా ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు గ్రీన్ ఫీల్డ్స్ రోడ్స్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి బ్లూలో మార్క్ చేసింది వచ్చేసి ఔటర్ రింగ్ రోడ్, తర్వాత రెడ్లో మార్క్ చేసేసి వచ్చింది మనకి రీజనల్ రింగ్ రోడ్. సో ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి ఈ గ్రీన్ రోడ్స్, సో గ్రీన్ ఫీల్డ్ రోడ్స్ని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఓవరాల్గా మనకి 9 కొత్త రహదారులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో రోడ్ పొడవు వచ్చేసి మనకి 216 కిలోమీటర్లు ఉండబోతోంది. సో ఓవరాల్గా మన డీటెయిల్స్లోకి వెళ్తే గ్రీన్ ఫీల్డ్స్ రోడ్స్ ఎక్కడ ఉండబోతున్నాయంటే ఎగ్జిట్ నంబర్ 13 రావిరియాల నుంచి అమంగల్ వరకు. సో అది వచ్చేసి పొడవు వచ్చేసి 41 కిలోమీటర్లు. దాని తర్వాత కోహేడా నుంచి గుడిమల్కాపూర్ వరకు 28 కిలోమీటర్లు. తర్వాత ఎగ్జిట్ నంబర్ 10 తారామతిపేట్ నుంచి ఎర్రబల్లి వరకు 31 కిలోమీటర్లు. ఎగ్జిట్ నంబర్ 8 కీసర నార్త్ సైడ్ మనకి కోమటికుంట వరకు. దాని తర్వాత ఎగ్జిట్ నంబర్ 4 సుల్తాన్పూర్ నుంచి అంగడిపేట్ వరకు. దాని తర్వాత ఎగ్జిట్ నంబర్ 2 కొల్లూరు నుంచి పులిమామిడి వరకు. దాని తర్వాత ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి బురుగుల్ వరకు. సో ఇవన్నీ సౌత్ సైడ్ వస్తాయి. సో ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ టు కేశంపేట్, అది 30 కిలోమీటర్లు. దాని తర్వాత ఎగ్జిట్ నంబర్ 15 పెద్ద గోల్కొండ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో మనకి తాళకొండపల్లి వరకు కనెక్ట్ చేయబోతున్నారు. సో మనకి మెయిన్గా ఈ కనెక్టివిటీ ఇంప్రూవ్ చేసి మనకి రీజనల్ రింగ్ రోడ్ టు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ పెంచబోతున్నారు. సో మెయిన్గా వచ్చేసి మనకి రావేరియాల్లో మనకి ఫ్యూచర్ సిటీని ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో మనకి సుమారు 14,000 ఎకరాల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ ఉండబోతోంది. సో ఈ మార్గంలో మనకి వాహనాలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి మనకి ఎగ్జిట్ నంబర్ 13 రావేరియాల నుంచి రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అమంగల్ వరకు ఈ ఒక రోడ్డు నిర్మించబోతున్నారు. సో ఇది వచ్చేసి మనకి 15 గ్రామాల నుంచి మీదుగా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో మహేశ్వరం మండలంలో మనకి కొంగర్కోడ్, తర్వాత ఇబ్రహీంపట్నంలో కొంగర్ కలాన్, ఫిరోజ్గూడ, దాని తర్వాత కందుకూరులో రేమూరు, తిమ్మాపూరు, రాయచూరు, గుమ్మడివల్లి, పంజగూడ, ఇమీర్ఖాన్పేట్, ముచ్చెర్ల, యాచారంలో ఉన్న కుర్మీద్, కడతల్ మండలంలో కడతల్, ముద్విన్, అమంగల్, ఈ 15 గ్రామాల మీదుగా ఈ రోడ్డు మనకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. సో రావేరియాల్ టు అమంగల్ వరకు కనెక్టివిటీ అనేది పెంచబోతున్నారు. సో 15 గ్రామాల మీదుగా వెళ్తుంది ఈ రోడ్డు. దాని తర్వాత మనకి గ్రీన్ఫీల్డ్ రోడ్స్ నిర్మాణానికి 916 ఎకరాలు భూమి అవసరం పడుతుంది. సో దాంట్లో డీటెయిల్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మనకి 8 కిలోమీటర్ల మేర 169 ఎకరాల అటవీ శాఖ భూమి ఉంది. దాని తర్వాత 9 కిలోమీటర్ల విస్తీర్ణం ఉండే రోడ్లో మనకి 156 ఎకరాల వేరే భూమి ఉంది, టీజీఐసిసి భూమి. దాని తర్వాత ఇంకా కొన్ని ఎకరాల్లో ప్రభుత్వ భూములు ఉన్నాయి. సో ఇంకొక 25 కిలోమీటర్ల మేర మనకి పట్టణ భూములు ఉన్నాయి. సో ఇవన్నీ మనకి ఈ గ్రీన్ ఫీల్డ్స్ రోడ్ నిర్మించాలంటే ఈ ల్యాండ్స్ అన్ని క్లియర్ కావాల్సి వస్తుంది. సో క్లియర్ అయిన తర్వాత మనకి రోడ్స్ అన్ని నిర్మించే అవకాశం కనిపిస్తుంది. ఇదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.